ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో, నీలో నాకు నచ్చే గుణం ఇదే డార్లింగ్. నా స్వీట్ హార్ట్ నన్ను డిసప్పాయింట్ చేసిందేమో అనుకున్న ప్రతిసారి నీ చేష్టలతో నన్ను సర్ప్రైజ్ చేస్తూనే ఉంటావు. ఐ లైక్ దిస్. బట్ ఐ హేట్ దిస్. నిజమైన ప్రేమ హేట్తోనే స్టార్ట్ అవుతుంది డియర్. సరే అవన్నీ వదిలే. ఇక్కడ హోటల్ రూమ్లో నీకోసం ఎదురు చూస్తూ అదో రకమైన ఫీల్తో అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నాను డార్లింగ్. కానీ మరి నీకెలా ఉంది డార్లింగ్? నీ చెత్త మాటలు వినలేక చిరాగ్గా ఫీల్ అవుతున్నాను. నీకెలా చెప్తే అర్థమవుతుందా అని ఆలోచిస్తున్నాను. నువ్వలా అనడంలో తప్పులేదులే. మనది వన్ సైడ్ లవ్ స్టోరీ కదా. నా రిక్వెస్ట్ ఏంటంటే నీకు కూడా నాలాంటి ఫీలింగ్స్ కలగాలంటే నా సెకండ్ సైడ్ని నువ్వు టేకప్ చేయాలి. అంటే నీ సపోర్ట్ దొరికిందంటే ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు. ఛీ! నీలాంటి వాణ్ణి ఏం చేసినా తప్పులేదు. ఇంత దుర్మార్గమా? చిరాకులో కూడా ఎంత అందంగా ఉండుంటావో. ఒక్కసారి నీ చిరాకు ఫేస్ చూడాలనుంది. అర్జెంటుగా ఒకసారి నీ పిక్ తీసి పంపించు. చెప్పు తెగుతుంది. తెగితే కొట్టిద్దాంలే, లేదంటే కొత్తవి కొందాం, బ్రాండెడ్వి. అర్జెంటుగా పిక్ పంపించు డార్లింగ్. రే పిచ్చా వెర్రా, అసలు నీ అమ్మ నిన్ను ఎలా కన్నదిరా? చిచ్చి! నిన్ను ఎలా కందో నన్ను అలాగే కందే. సృష్టి ధర్మం ఒక్కటే, ప్రకృతి జీవనం ఒక్కటే. ప్రకృతిలో కలిసిపోదామని కదా నిన్ను హోటల్కి రప్పించేది. రే నన్ను ఇరిటేట్ చేయకు. కలలో కూడా అది ఊహించకు. హలో 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 హలో, నీ వాయిస్లో కమాండ్ తగ్గించి ఫోటో పంపించు. పంపించు పంపించు. 5 సెకండ్స్లో ఫోటో పంపించలేదనుకో, నువ్వు హోటల్కి రానవసరం లేదు, డైరెక్ట్గా జైలుకే వెళ్తావు. నీ కార్తీక్ ఆ బుడ్డ స్వీటీ పిచ్చెక్కి రోడ్డు పాలవుతారు. డామేజ్ చేయడం మొదలు పెడితే నీ ఫ్యామిలీలో ఏ ఒక్కరూ మిగలరు. ఎక్స్ట్రాలు చేయకుండా పిక్ పంపు. వీడు సైకోలా ఉన్నాడు. కార్తీక్కి ఆ ఫైల్ పంపిస్తే వాడు చెప్పిన ఘోరం జరిగిపోతుంది. వాడి రూట్లోనే వెళ్ళి వాడి సంగతి చూడాలి. దేవుడా నన్ను క్షమించు. పరాయి మగాడికి నా ఫోటో పంపిస్తున్నాను. నన్ను క్షమించు. నాకు వేరే దారి లేదు. సార్ వారు నన్ను క్షమించండి. డార్లింగ్, ఎంత ముద్దుగా ఉన్నావో. థ్యాంక్ యూ డార్లింగ్. నువ్వు వచ్చేదాకా నీ ఫోటోని చూస్తూ ఉంటాను. త్వరగా వచ్చేయ్. లవ్ యూ డార్లింగ్.
భగవంతుడా, వీడికి ముగింపు పలుకు స్వామి. నా కుటుంబాన్ని కాపాడు. ప్యాలెస్ హైట్స్ రూమ్ నెంబర్ 301లో నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అయ్యో, వాడు చెప్పిన టైం అయిపోతుందే, వెళ్ళాలి. స్వామి, ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి ఎదురవ్వకూడదు. దీని నుంచి నాకు బయటపడే ధైర్యాన్ని నువ్వే ఇవ్వాలి తండ్రి. చూసావా అత్త, నేను చెప్తే మీరు నమ్మలేదు. దాని కళ్ళల్లో భయం, మొహంలో బాధ, ఏదో చేయకూడని పని చేయడానికి వెళ్తున్నట్టు లేదు. పల్లవి ఎప్పుడూ కష్టాల్ని బ్యాగులో పెట్టుకుని తిరుగుతున్నట్టే ఉంటుంది. పల్లవి మొహం అంతే సకలా. రోజు మనకు కనిపించే పల్లవి వేరు, ఇప్పుడు మనం చూస్తున్న పల్లవి వేరు. చూసావుగా దొంగలా ఎలా వెళ్తుందా? మంచి పని కోసం వెళ్తే ధైర్యంగా వెళ్తారు. ఏదో తప్పు చేస్తున్నట్టుగా హడావిడిగా ఎలా వెళ్తుందో చూడ. పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.